శివపురాణం ఎపిసోడ్ నంబర్ 18. శివుడి మూడో కంటి నుండి పుట్టినవాడే ఆ శివుణ్ణి ఎదిరిస్తే ఒక రాక్షసుడు ముల్లోకాలను గెలవడానికి కారణం అతని శక్తి కాదు, అతని భార్య పాతివ్రత్యం. మరి ఆ అజేయమైన కోటను బద్దలు కొట్టడానికి విష్ణుమూర్తి చేసిన ఆ కఠినమైన పని ఏంటి? దేవతలే నివ్వెరపోయేలా ఒక రాక్షసుడి భార్య ఇచ్చిన శాపమేంటి? ఈ విషయాలు తెలియాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో శివుడు తన మూడో కంటిని సముద్రంలో పడేసినప్పుడు ఆ శక్తి నుండి జలంధరుడు అనే రాక్షసుడు పుట్టాడు. అతను ఎంత శక్తివంతుడంటే ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమించాడు. సాక్షాత్తు కైలాసాన్ని ముట్టడించి పార్వతీదేవిని అపహరించాలని చూశాడు. శివుడు యుద్ధానికి దిగినా జలంధరుణ్ణి చంపలేకపోయాడు. ఎందుకంటే అతని భార్య బృంద అత్యంత పతివ్రత. ఆమె తపస్సు, ఆమె పవిత్రత జలంధరుడి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండేవి. జలంధరుణ్ణి చంపాలంటే బృంద పాతివ్రత్యాన్ని భగ్నం చేయక తప్పదని దేవతలు గ్రహించారు. ఆ కఠినమైన బాధ్యతను విష్ణుమూర్తి తీసుకున్నాడు. జలంధరుడి రూపంలో బృంద దగ్గరకు వెళ్లాడు. తన భర్తే వచ్చాడని భావించిన బృంద తన తపస్సును ఆపేసింది. ఆ క్షణమే జలంధరుడి రక్షణ కవచం మాయమైంది. శివుడు తన త్రిశూలంతో జలంధరుణ్ణి సంహరించాడు. నిజం తెలుసుకున్న బృంద షాక్ అయ్యింది. నన్ను మోసం చేసిన నువ్వు రాయిలా పడి ఉండు అని విష్ణుమూర్తిని శపించింది. బృంద ఇచ్చిన శాపం వల్లే విష్ణుమూర్తి శాలిగ్రామం అంటే రాయిగా మారాడు. కాని తన తప్పు తెలుసుకున్న బృంద అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆమె బూడిద నుండి ఒక పవిత్రమైన మొక్క పుట్టింది. అదే తులసి. విష్ణుమూర్తి ఆమె భక్తికి మెచ్చి, నువ్వు లేకుండా నా పూజ పూర్తి కాదు, నీ రూపంలో ఉన్న తులసి నాకు అత్యంత ప్రియమైనది అని వరమిచ్చాడు. అందుకే తులసి దళం లేనిదే విష్ణువుకు నైవేద్యం పెట్టరు. ఒక రాక్షసుడి భార్య లోకమంతా పూజించే పవిత్ర మొక్కగా మారింది. జలంధరుడు అంతమయ్యాడు సరే, కాని శివపురాణంలో మరో భయంకరమైన రాక్షసుడు ఉన్నాడు. వాడే అంధకాసురుడు. శివుడి కళ్లను పార్వతీదేవి సరదాగా మూసినప్పుడు ఆ చీకటి నుండి పుట్టిన ఈ భయంకర రాక్షసుడు సొంత తల్లిమీదే కన్నేశాడు. శివుడు తన సొంత కొడుకైన అంధకాసురుణ్ణి ఎలా శిక్షించాడు? అంధకుడు మళ్ళీ శివభక్తుడిగా ఎలా మారాడు? నెక్స్ట్ ఎపిసోడ్ అంధకాసుర వధ, చీకటి నుండి పుట్టిన రాక్షసుడి కథ. మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ. మన ఈ శివపురాణ యాత్రలో మీరు కూడా భాగమవ్వాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.